పిల్లలు మీరు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు అందుకే మీకోసం కొత్త కథ తీసుకువచ్చా కథ బాగుంటుంది. చక్కగా వినండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఇంకా కథలోకి వెళదాం. కథ పేరు అరచెట్టు నీడ. ఆదివారం ఉదయం. తూర్పు ఆకాశంలో సూర్యుడు నెమ్మదిగా ఎగబాకుతున్నాడు. గాలి చల్లగా ఉంది. వెన్నెల వదిలిన చల్లదనం ఇంకా పొలాల్లో ఆవిరైపోలేదు. పల్లె వీధుల్లో పిల్లలు గుల్లాట ఆడుతుంటే పెద్దలు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ ఊరికి మధ్యలో ఒక పెద్ద అరచెట్టు ఉంది. ఏళ్ల తరబడి అది ఎన్ని వానలకో, ఎండలకో, పండుగలకో, దుఃఖాలకో సాక్షి. అందుకే ఆ ఊరువారు దాన్ని మన ఊరి గుండె అని పిలుచుకునేవారు. ఆ చెట్టు కింద ఎప్పుడూ ఒక వృద్ధుడు కూర్చుంటాడు. ఆయన పేరు రామయ్య. తెల్లటి జుట్టు, గడ్డం, కానీ కళ్లలో మాత్రం ఒక వెలుగు. ఎవరికైనా సమస్య ఉంటే సలహా కోసం ఆయన దగ్గరకు వస్తారు. కాని రామయ్యకు తన మనసులో మాత్రం ఒక కోరిక ఉంది, మన ఊరి పిల్లలు చదువుకోవాలి, పెద్దవాళ్లవ్వాలి అని. చిన్నారి కల. ఆ ఊరిలో అనిల్ అనే 10వ తరగతి చదువుతున్న బాలుడు ఉండేవాడు. పేదరికం కారణంగా పుస్తకాలు కొనలేక కొన్నిసార్లు పాఠశాలకు వెళ్ళకపోవడం జరుగుతుండేది. కాని అతనికి ఒక కల ఉంది, డాక్టర్ అవ్వాలి. ఒక రోజు పాఠశాల ముగిసిన తరువాత అనిల్ చెట్టు నీడలో కూర్చుని రామయ్యతో అన్నాడు, తాతయ్య, నా కల డాక్టర్ అవ్వడం. కాని మన పరిస్థితి చూస్తే అది అసాధ్యం అనిపిస్తోంది. పుస్తకాలు కొనలేకపోతే మెడిసిన్ చదవగలనా? రామయ్య కాసేపు మౌనంగా చూసి చిరునవ్వు నవ్వి అన్నాడు, బిడ్డా, కలల్ని డబ్బు కొంటాయి కాదు, పట్టుదల గెలిపిస్తుంది. నీ కళ్లలో ఆ పట్టుదల నేను చూస్తున్నాను. ఆ రాత్రే రామయ్య తన పొలంలో ఉన్న కొంత భూమిని విక్రయించి ఆ డబ్బుతో పుస్తకాలు కొని పిల్లలకి పంచాడు. పాఠశాలలోని పిల్లలు ఆశ్చర్యపోయారు. అనిల్ ఆనందంతో ఆ పుస్తకాలు చేతబట్టి తనలో కొత్త నమ్మకం తెచ్చుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు చెట్టు కింద చేరి కలిసి చదువుకునే అలవాటు చేసుకున్నారు. అరచెట్టు కింద చిన్నపాటి పాఠశాల వాతావరణం ఏర్పడింది. ఆ దృశ్యం చూసి గ్రామస్తుల హృదయాలు కదిలాయి. వారు కూడా సహకరించడం మొదలు పెట్టారు. సంవత్సరాలు గడిచాయి. అనిల్ వైద్య విద్యలో ప్రవేశం పొందాడు. ఊరంతా హర్షధ్వానాలు చేసింది. పట్టభద్రుడై డాక్టర్గా తిరిగి గ్రామానికి వచ్చాడు. గ్రామంలో ఆసుపత్రి లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు వచ్చేవి. అనిల్ తన ఊర్లోనే ఒక చిన్న ఆసుపత్రి నిర్మించాడు. అది అరచెట్టు హెల్త్ సెంటర్ అని పేరు పెట్టాడు. ఆసుపత్రి ప్రారంభోత్సవ రోజున పెద్దలందరూ రామయ్యను ఆహ్వానించారు. ఆ వృద్ధుడు చెట్టు నీడలో కూర్చుని తన కళ్లలో ఆనందభాష్పాలతో అన్నాడు, చూడండి, ఒక చెట్టు నీడలో పుట్టిన కల ఈరోజు ఊరి ఆశగా మారింది. ఆ అరచెట్టు ఇప్పటికీ ఉంది. దాని నీడలో ఇప్పటికీ పిల్లలు ఆడుకుంటారు, చదువుకుంటారు. కాని ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే జ్ఞాపకం, ఒక వృద్ధుడి త్యాగం, ఒక బాలుడి పట్టుదల, ఒక ఊరి కల. లైక్, సబ్స్క్రైబ్, షేర్.